నమ్మకంగా ఉండు. హాయ్ హాయ్ స్వాగతం. ఇది మనలోని ధైర్యం గురించి, నమ్మకం గురించి. ఈరోజు మన పదబంధం నమ్మకంగా ఉండు. ఎందుకంటే కొన్నిసార్లు మన బలం మనలోనే ఉంటుంది, కానీ దాన్ని గుర్తు చేసుకోవడం మర్చిపోతాం. స్టేజ్ మీద స్పీచ్ మీకు గుర్తుందా? ఎప్పుడైనా మీరు స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాల్సి వచ్చిందా? చేతులు వణికాయి, గుండె వేగంగా కొట్టుకుంది. ఆ క్షణంలో మీకు అనిపించింది నేను చేయలేనని, కానీ మీరు మీకే చెప్పుకున్నారు నమ్మకంగా ఉండమని. ఒకసారి ఆ మాట చెప్పుకున్నాక మీరు మైక్ పట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టారు. చివరికి అందరి చప్పట్లతో ముగిసింది. మీరు ఎప్పుడైనా భయాన్ని జయించి స్టేజ్ మీద మాట్లాడారా? కామెంట్లో చెప్పండి. కొత్త ఉద్యోగం. ఒక యువతి హైదరాబాద్లో కొత్త ఉద్యోగానికి వెళ్ళింది. ఆఫీస్లో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఆమెకు టెన్షన్ వచ్చింది, నా వల్ల అవుతుందా అని. కానీ ప్రతిరోజు అద్దం ముందు చూసి తనకే చెప్పుకుంది నమ్మకంగా ఉండమని. కొన్ని వారాల్లోనే ఆమె ఆఫీసులో అందరితో సులభంగా మాట్లాడగలిగింది. ఆమె విజయం వెనుక ఒకే రహస్యం, నమ్మకం. మీరు కొత్త వాతావరణంలోకి వెళ్ళినప్పుడు నమ్మకంగా ఉండడానికి ఏం చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. పరీక్ష ముందు రాత్రి పుస్తకాలు తెరిచి చూస్తే అన్నీ మర్చిపోయినట్టు అనిపించింది. రేపు ఇలా రాస్తాను అని మనసులో భయం వచ్చింది. కానీ మనలో ఒక చిన్న స్వరం చెప్తుంది, నమ్మకంగా ఉండు. మొన్నడు ఎగ్జామ్ హాల్లో కూర్చుని రాసేసిన తర్వాత మనకు తెలిసిపోయింది, నమ్మకం లేకపోతే మనం ప్రయత్నించే ధైర్యం కూడా ఉండదని. మీరు ఎప్పుడైనా నమ్మకం వల్ల విజయాన్ని సాధించారా? కామెంట్స్లో చెప్పండి. నమ్మకంగా ఉండే యొక్క నిజమైన అర్థం. నమ్మకంగా ఉండు అంటే అహంకారం కాదు, అంటే మీ సామర్థ్యాన్ని నమ్ముకోవడం. మీరు మొదలుపెట్టిన పని పూర్తి చేస్తానని నమ్మకం. మీరు మాట్లాడిన మాటకు విలువ నిలుపుతానని నమ్మకం. మీరు పడిపోతే మళ్ళీ ముందుకు వెళ్తానని నమ్మకం. అది మీలో ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఒక క్షణం ఆలోచించండి, మీరు ఎక్కడ నమ్మకంగా ఉండాలో కామెంట్స్లో చెప్పండి. రేపు మీరు చేసే ఒక చిన్న పనిలో, ఇంటర్వ్యూకి వెళ్ళడం కావచ్చు, క్లాస్లో మాట్లాడడం కావచ్చు, లేక మీ ఫ్రెండ్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు, మీకు భయం వేసినప్పుడు మీకు మీరే చెప్పుకోండి, నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండే ఒక శక్తి. జీవితంలో మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా మనలో ఒక విషయం ఉండాలి, నమ్మకం. నమ్మకం లేకపోతే చిన్న సమస్య అయినా పెద్దగా కనిపిస్తుంది, కానీ నమ్మకం ఉన్నవారు కష్టాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకుంటారు. అందుకే గుర్తుంచుకోండి, నమ్మకంగా ఉండు. ఈరోజు మనం నమ్మకం ఉండు అనే పదం గురించి తెలుసుకున్నాం. చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, అది జీవితంలో కానీ. ఎక్కడైనా నమ్మకంగా ఉంటే విజయం మీదే. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు.